పోలీసులకు జీతాలు ప్రజల సొమ్ము నుంచి వస్తున్నాయే కానీ కాంగ్రెస్ పార్టీ నుంచి కాదని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. ఇల్లారెడ్డి నియోజకవర్గంలోని సోమర్పేట గ్రామంలో కాంగ్రెస్ నాయకుల దాడిలో తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బీఆర్ఎస్ నేత బిట్ల బాలరాజు ఆయన కుటుంబ సభ్యులను కేటీఆర్ ఆసుపత్రికి వెళ్లి పరామర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం పోలీసుల తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. బాధ్యులపై పోలీసులు కేసు నమోదు చేయడం లేదని ఆరోపించారు. ఇక పోలీసుల తీరు మార్చుకోకపోతే తాము తిరగబడటం ఖాయమని హెచ్చరించారు. ఒకటి కాదు 3 సర్జరీలు చేయాల్సి ఉంది. దాదాపు 3 వారాలు ఇక్కడే ఉండాల్సిన పరిస్థితి ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా, మీరు వెంటనే స్పందించి ఏ కాంగ్రెస్ కార్యకర్తలైతే కిరాతకమైన ఈ పనికి ఒడిగట్టినరో వారిని అటెంప్ట్ మర్డర్ కింద ఒకరినే కాదు 4-5 కలిసి చేసినారు. ఇది చేసిన వాడు ఒకడు, చేపించిన వాడు 4-5 ఉన్నారు. అందరినీ అటెంప్ట్ మర్డర్ కింద బుక్ చేయాలి, ఖచ్చితంగా కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. రెండవది, ఆ కుటుంబం ఇవాళ నష్టపోయి మొత్తం పిల్లా పాపతో సహా ఇవాళ హాస్పిటల్ ముందు దాదాపు 4 రోజులు ఇక్కడ ఉండే పరిస్థితి. మొత్తం వైద్యానికి సంబంధించి మరి పార్టీ పరంగా మేము చూసుకుంటాము, కానీ ప్రభుత్వం కూడా ఆ కుటుంబానికి ఖచ్చితంగా సహాయం చేయాలి, నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. దాంతో పాటు నేను ఇంకొక మాట కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యంగా రాష్ట్రంలో ఉండే పోలీస్ యంత్రాంగానికి మళ్ళీ చెప్తా ఉన్నా, మేము 2 ఏళ్ళైంది ఈ ప్రభుత్వం వచ్చి. మొన్న నల్లగొండ జిల్లాలో ఏ రకంగా దుర్మార్గంగా ఈ ప్రభుత్వం, ఈ పార్టీ, కాంగ్రెస్ పార్టీ వ్యవహారం చేసిందో, మా మల్లయ్య యాదవ్ గారిని అక్కడ మర్డర్ చేసి మొదటి విడత పోలింగ్ కంటే ముందే మర్డర్ చేయడం జరిగింది. నల్లగొండ నియోజకవర్గంలో ఒక సోదరుడు, ఒక బీసీ సోదరుడు, ఆయన కూడా నామినేషన్ వేస్తే నామినేషన్ వేయొద్దని బెదిరించి కొట్టి ఆఖరికి కిడ్నాప్ చేసి ఆయనకు ఇచ్చారు. అయినా కూడా ఇంతవరకు కేసు పెట్టలేదు అక్కడ ఉండే పోలీస్ యంత్రాంగం.